10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల అధ్యక్షురాలు తంబిరెడ్డి తనుజారెడ్డి ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నందు మండలంలోని పలు గ్రామాలలోని పలు సమస్యలపై మండల అధికారులతో చర్చించారు. ఎంపీపీ తనుజారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, పారిశుద్ధ్యపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కోటేశ్వరరావు, ఎంఆర్ఓ రాంబాబు, ఎంపీటీసీ, సర్పంచ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాత్రమే వాళ్ళు యూనిట్ పెట్టుకుంటాము అని అంటే బ్యాంకర్తో మాట్లాడి బ్యాంకర్తో ఆయన మీటింగ్ అయితే ఈ లోన్ తిరిగి మళ్ళీ వాళ్ళకి ఎస్ఐఎస్టీ తీసుకోండి. పోలీస్ అది నిన్న లాస్ట్ రేటు ఈరోజు ఇంకా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మధ్యాహ్నం నుంచి మా సెక్రటరీ కోఆపరేట్ చేసి ఈకే వచ్చి చేయిస్తారు. ఎందుకంటే రైతు మీరైతే బాగా పరిచయం ఉంటారు. సో మీరు మాట చెప్పి మధ్యాహ్నం పంపిస్తాం. మీరు ఫోన్ చేసే చెప్పండి. అది నిన్న లాస్ట్ రేటు ఈరోజు ఇంకా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మధ్యాహ్నం నుంచి మా సెక్రటరీ కోఆపరేట్ చేసి ఈకే వచ్చి చేయిస్తారు. ఎందుకంటే రైతు మీరైతే బాగా పరిచయం ఉంటారు. సో మీరు మాట చెప్పి మధ్యాహ్నం పంపిస్తాం. మీరు ఫోన్ చేసే చెప్పండి. కాబట్టి పెట్టుకుంటారు. దానివల్ల ఏది లాభం లేదు, సో ప్రతి ఒక్కరు దీన్ని అప్రోచ్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. ఈ విలేజెస్ లో కొంతమంది గ్రామ సభలాగా నిర్వహించి వాళ్ళ ఎస్సీ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఉచిత సోలార్ ప్యానల్స్ పథకాన్ని ఉచితంగా 2,50,000 చేసే ఈ ప్యానల్స్ని ఉచితంగా వినియోగించుకోవడానికి మీ అందరి తరఫున వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తారని, కల్పిస్తారని కోరుకుంటున్నాము. దీన్ని మా డిపార్ట్మెంట్ స్టాఫే ప్రతి ఒక్క ఇంజనీర్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక 10 days మాకు టార్గెట్ ఇస్తున్నారు. ఈ 10 days లోపు ప్రతి ఇంటికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాము. సో తదుపరి కంపెనీ వాళ్ళు వచ్చి మొత్తం సోలార్ ప్యానల్స్ బిగించడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే 25 years వారంటీ ఉంటుంది. రివర్స్ మా కంపెనీ ఉంటుంది. అమౌంట్ కూడా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎస్సీ కాకుండా ఓసీబీసీ వాళ్ళు పెట్టుకోవాలంటే 75,000 సబ్సిడీ వస్తుంది. సో 2,50,000 75,000 సబ్సిడీ పోతే 1,40,000 ఓసీబీసీ వాళ్ళు కట్టుకుంటే కదా వాళ్ళ ఇళ్ళపై కూడా సోలార్ ప్యానల్స్ అనేది
పెట్టి సోలార్ పవర్ అనేది వాడడానికి అనుకూలంగా ఉంటుంది. దానికి ఒక అమౌంట్ వాళ్ళకి లేకపోయినప్పటికీ బ్యాంక్ లోన్స్ విత్ 1 డేలో బ్యాంక్ లోన్స్ వాళ్ళే ఇప్పిస్తారు. ఆక్రమణలు ఎక్కువగా జరుగుతున్నాయి. మనకు మామూలుగా రూరల్ కంటే కూడా అర్బన్లో ఎక్కువ జరుగుతున్నాయి. మామూలుగా వాటిలో కూడా ఏంటంటే ఎంతసేపు అధికారం మీదే కావాలన్నా కూడా రెస్పాన్సిబిలిటీ వాళ్ళ కాని నుంచి ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్ చేసుకొని బాగా చేస్తారనేది దానికోసం ఇవి ఏర్పాటు చేయడం జరిగినది. ప్లస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కొన్ని, వాటి నుంచి నిధులు ట్యాప్ చేయాలంటే ట్రిపుల్ కానీ నాబార్డ్ కానీ వాటి నిధులు కానీ చేయాలంటే ఈ కంపల్సరీ ఈ సొసైటీలు అనేది ఉండాలి. మనకు తెలుసు కదా, మనకు సెంట్రల్ నుంచి ఫైనాన్స్ గ్రాంట్ రావాలంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగి ఆడ బాడీ ఉంటే రిలీజ్ చేస్తారు. మా చెరువులు కూడా స్పెషల్ నిధులు వస్తాయి సార్. దానికోసం ఇది ఏర్పాటు చేయడం ఏంటంటే సార్ మట్టి గురించి కొంచెం గవర్నమెంట్ స్థాయిలో కొంచెం క్రిటికల్గా ఉంది. అంటే ఇన్స్ట్రక్షన్స్ గట్టిగా ఇచ్చినారు. గతంలో ఏమైందంటే గవర్నమెంట్ వర్కులకి ప్రాసెస్ లేట్ అవుతుందని తీసుకోమంటున్నాము. హౌసింగ్ కానీ పిఆర్ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఎవరైనా కానీ మామూలుగా విజయవాడ మా సిఆర్బీసీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ వర్క్స్ మీరు ఏదైనా కానీ కావాలనుకుంటే ముందుగానే కొంచెం ప్రపోజల్స్ పెట్టుకోండి, మేము రికమెండ్ చేసి పంపిస్తాము. గతంలో దాకా అయితే ఇప్పుడు లేదు. ఇంతకుముందు అయితే ఈ గారి లెవెల్లో ఉండేది రోడ్లు కానీ కానీ ఇప్పుడు ఏంటంటే విజయవాడ సిఆర్బీసీ పంపించాలి కాబట్టి మీ అవసరాన్ని పెట్టుకోవాలి కూడా కొంచెం ముందుగానే ప్రతిపాదనలు పెట్టుకోండి. ప్రజెంట్ అయితే మా చెరువులో నీళ్లు ఉన్నాయి కాబట్టి 3 నెలల వరకు అయితే ప్రాబ్లం అవ్వదు. ఓన్లీ నేను సమస్యలు అనేది చాలా ఎక్కువగా ఉన్న కారణం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమాన్ని 33 రోజులుగా జరుగుతుంది. వాటిలో ప్రతి గ్రామంలో గ్రామ సమస్యలు, ఇండివిజువల్గా వచ్చే సమస్యలన్నింటికి సంబంధించిన అర్జీలు శాఖపడుతున్నాయట. వాటిని పరిశీలించి సులభంగా పరిశీలించడం మీద సదుపాయ నిర్ణయం తీసుకోబడుతున్నది. కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకొని ఆ రెవెన్యూ సర్వీస్లో మీ భూ సమస్యలు, భూమి మార్పులు, షరతులు, పట్టాదారు పాస్బుక్లు పొందవలసిన వాళ్ళు అందరూ వినియోగించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎంపీడీఓ గారికి నమస్కారం. మార్కెట్గా మాగండి 70 ఎకరాలు మాగండి సార్. 70 ఎకరాలలో రైతులు ఏ ఒక్కరి పేరు మీద వాళ్ళ పొలం వాళ్ళ మీద ప్రతి 70 అంటే దాదాపు 25 మంది రైతులు ఉన్నారు. 25 మంది రైతులు కూడా మార్పులు చేరుకో గత 100 ఏళ్ల క్రితమో 150 సంవత్సరాల క్రితమో మార్పులు చేరుకు అయిపోతాయి. ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే ఎవరికి ఎలాంటి డిస్ప్యూట్ అయితే లేవు. ఇది మా సమస్య ఇది. కాబట్టి ఇప్పుడు మా పరిస్థితి ఎలా, ఇప్పుడు మార్పులు చేసుకున్నాం. కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎక్స్పైర్ అయిపోయినారు. వాళ్ళ కోసం కూడా కొంతమంది లేదు. అట్లా చెప్పేసి మా తగాదాలు అయితే మా 70 ఎకరాలు తగాదాలు అయితే లేవు. కాబట్టి ఈ సమస్య మాకు ఎలా తీరాలి, మా పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఎవరి ఎవరి పొలం చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి అవుతే లేదు. అందరి పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి దాని నుంచి మా క్లారిటీ వచ్చి తెలియజేశారు. వాటిని మేము పరిశీలిస్తున్నాము. తదుపరి మీ ఎగ్జాక్ట్లో ఉన్న విస్తీర్ణాన్ని సర్వే చేయించి దానికి మా రికార్డు ప్రకారం వాళ్ళకి మీకు ఎలాంటి సంబంధం ఉందో అవి పరిశీలించి మీకు చేయడానికి ప్రయత్నిస్తాం. గత ప్రభుత్వంలో మనంన్నిటికీ రీసర్వే చేశారు. అందరికీ పాస్బుక్గా వచ్చేటప్పటికి ఆపేస్తున్నారు. దానివల్ల ఏంటంటే రీసర్వే చేస్తున్నారు కదా, ఖచ్చితంగా ఆ భూములకి ఖచ్చితంగా పాస్బుక్లు వస్తాయని నెంబర్లో తల్లిదండ్రులు అంటే పెద్దల మీద ఉన్న భూములు వారసత్వం తన పిల్లల మీద వస్తుందని అందరూ అదేవిధంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది వచ్చి మీరు నిన్న కూడా సదస్సు పెట్టారు సార్. అక్కడ ఏం చెప్తున్నా అంటే భూములు వాళ్ళ పేరుని యథావిధిగా ఉన్న భూముల్ని వాళ్ళ అగ్రిమెంట్ పాత రోజుల్లాగే డాక్యుమెంట్స్ ఎత్తుకొని వచ్చి కొనుగోలు చేసినప్పుడు చేస్తే వాళ్ళ మీద ఎక్కిస్తామని చెప్తున్నారు సార్. అట్లా కాకుండా మాకు ఆల్రెడీ పాస్బుక్లు ఇస్తామని చెప్తున్నారు కదా, అవి ఏమైనా వస్తాయా లేదంటే మళ్ళీ కొత్తగా మేము డెత్ సర్టిఫికేట్లు అవి పెట్టుకొని మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుని రావాలా? రీసర్వేలో ఏర్పడిన తప్పులు సరిచేయడానికి రీసర్వే గ్రామ సభలు నిర్వహించారు.
తదుపరి తెలుగు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ రెండు అయిన తదుపరి వాటిల్లో సవరణలు సవరించి తదుపరి మీకు కొత్త పుస్తకాలు ముందుకు కావాలి. అందుకని కొత్త పుస్తకాలు ఇచ్చేవాళ్ళు మీరు వేచి ఉంటే మీకు అప్పుడేదన్నా తప్పకుండా వెళితే మరలా మీకు అర్జీలు పెట్టుకుంటే సరిచేస్తారు. అట్లా ఇంకా అది 2.2 lakhs వచ్చినారు, 2 లక్షల 20 వచ్చినది. దానికి ఇంకా అమౌంట్ పే చేయలేదు. ఆ రోజు గారు అంటే అంత కట్టలేదు సార్, వేరే అమౌంట్ కానివ్వండి, ఎంఆర్ఓ గారిని ఎవరన్నా కనీసం దిక్కులేని పరిస్థితి అయిపోయింది సర్పంచ్ పరిస్థితి. ఎందుకంటే ఒక రోడ్లో పోయి కాలం ఉండి ఆకుపోయి ఆ కాలం తీపిద్దామంటే అక్కడ ఉన్న ప్రజల వాళ్ళు తినిట్లా. దాని సర్వేని కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి పిటిషన్ ఇచ్చి సార్ కనీసం దాన్ని చూసి ఒకసారి మాకు దాన్ని చేయమంటే ఎవరు పట్టుకునే దిక్కులేదు. ఇంక మేము పోయి కొట్లాడి కేసులు పెట్టుకోవడం తప్ప ఇంకా దాన్ని ఏం చేయలేము. తీసేదానికి వాటర్ తీసేదానికి సమస్యలు ఏమంటారా? ఏం లేదు సార్. ఇప్పుడు మా ఊర్లో నడి ఊర్లోనే ఒక కాలం అది గుంట ఉంది. అక్కడి నుంచి వాటర్ పోవాలంటే ఒక ఇళ్ళ సందులో పోవాలి. ఆల్రెడీ దానికి ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు పాత రోజుల నుంచి రోడ్డు ఇంకా అలాగే కూడిపోయింది. దాన్ని మనం తీపిద్దామంటే ప్రతి సంవత్సరం ఈ ముదురులో పోతే ఆ ముదురులను తీయమంటాడు, ఆ ముదురులోంచి పోతే ఈ ముదురులను తీయమంటారు. మధ్యలో ఏమైనా తీపిద్దామంటే బండిపోదు. మనుషులతో పోవాలంటే ఆ చెట్ల వల్ల సరిగా కాదు. కనీసం ఎన్నిసార్లు గొడవ పడుతున్నామంటే అన్నిసార్లు. ఇప్పుడు 2-3 సార్లు మా సర్వేకి చెప్పాను, ఎంఆర్ఓ గారికి చెప్పాను. దాని గురించి ఒకరు పడుచుకున్నవాడు కూడా లేరు. మీరేమంటే ఖచ్చితంగా శానిటైజర్ తల్లించండి, రోడ్ల పైన ఉన్న దెబ్బలు ఎత్తించండి అవి చెప్తారు. మేము పోయి దాన్ని పని చేయించాలి సెక్రటరీ పోతే మా మందికి తిరుక్కుంటారు. అట్లాంటి సమస్యలు ఏమైనా సెక్రటరీకి వచ్చినప్పుడు రిటర్న్గా అదేమైనా సమస్యలు సర్వే క్లియర్ చేసేదానికి సెక్రటరీ ఈసారి ఇదే గొడవ 5 ఇయర్స్ నుంచి కాలువలు తీపించి 90% చేపిస్తూనే ఉంటుంటాం. అలా కాలువ తీపించాలన్నా వాటర్ స్టాగ్నేషన్ అనేది ఎక్కడ ఉండకూడదు. సెక్రటరీలు కూడా అందరికి తెలుస్తుంది. సమస్య ఉన్నప్పుడు సమస్యలు మీరు దగ్గరికి క్లియర్ చేయించాలా? మీరు కాకపోతే ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వండి. అదేనా సర్వే సర్వే కూడా ఏదైనా మీరు ముందుగా సర్వే చేపిస్తే సర్పంచ్ అని ముందుకు పోతాడు. లేదంటే మేము ఓడిపోయి గొడవలు పెట్టుకోవాలంటే గొడవ అవసరం లేదు. మనకు రూల్స్ ప్రకారం ఎట్లా అట్లా చేయాలి. గ్రామ తప్ప ఎవరికి సొంతం కాదు, టెంపరీగా ఉండాల్సింది తప్ప. దాని ఒకసారి మీరు ఏదైనా సర్పంచ్ పోయి అడిగినప్పుడు సార్లు కూడా చెప్తున్నాం సార్, ఎంఆర్ఓ గారు కానివ్వండి వెంటనే స్పందించి ఆ వ్యక్తి కొంచెం సపోర్ట్గా చేస్తే అక్కడ కాలువలకి వెళ్ళిన కాడ మనకి ఇబ్బంది లేకుండా అవుతుంది. మొత్తం గ్రామ సమాఖ్యలు వచ్చేసి 30 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. అదేవిధంగా మన మండలంలో 708 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ స్వయం సహాయక సంఘాలకు గాను మొత్తం 7,856 మంది సభ్యులు చేరి ఉన్నారు. అదేవిధంగా వీళ్ళకి వివిధ ఆదాయాభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద 68 గ్రూపులకు గాను ఈ ఆర్థిక సంవత్సరంలో 10,56,00,000 ఇచ్చి ఉన్నాము. అదే ఈ శ్రీనిధికి సంబంధించి బ్యాంక్ లింకేజ్ కాకుండా శ్రీనిధికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో 413 గ్రూపులకు గాను 6,92,00,000 మనము ఇచ్చి ఉన్నాము లింకేజ్ కింద. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ సంబంధించి ఉన్నతి లోన్ అనేసి అవకాశం ఉంది. అర్హత కలిగిన గ్రూపులు ఏవైతే సక్రమంగా జరుగుతున్నాయో అలాంటి గ్రూపులకి ఈ ఆర్థిక సంవత్సరంలో 154 గ్రూపులకు గాను 75,20,000 ఇచ్చి ఉన్నాము. అదేవిధంగా ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ గ్రూపులకి మొన్న కూడా టార్గెట్ కోసం చెప్పేసి మెంబర్స్ చేసే మీరు పూర్తిగా కట్టి తర్వాత రోజు చెప్తాం. అది ప్రతి విలేజ్ లో కూడా ఒక అంగన్వాడీ వర్కర్ ఉన్నారు. తర్వాత వాళ్ళకి వచ్చేసి ప్రతి
1,80,00,000 వచ్చింది. తర్వాత 2021 గ్రామీణ కింద 330 వచ్చాయి. దాంట్లో హాస్పిటల్ వచ్చి 234 ఈ బిజినెస్ చేతుల్లో మిగిలి ఉన్నాయి. దానికి 1,50,00,000 పంపించేవాళ్ళు. ఇప్పుడు కొత్త స్కీమ్ కింద వెంకటగిరి మండలానికి 691 రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ప్రతి సచివాలయంలో మీకు హౌసెస్ మాత్రం ఆడ ఎట్లా చేసుకుంటే తీసుకెళ్తారు కదా, అవి కొన్ని విషయాలు వస్తాయి. ఇంకేమంటే మా కొత్తగా వచ్చినా ఇస్తాం సేమ్ ఇస్తాం స్థలం ఉండాలి వాళ్ళకి. డబ్బులు రాలేదు. బాగా స్కూల్ కూడా ఇస్తున్నారు. వాళ్ళకి 100 రోజులు ఒక సంవత్సరం మనం ఇచ్చేది కాబట్టి ఉన్న సంవత్సరంలో 360 రోజుల్లో మనం ఇచ్చేది 100 రోజులు కాబట్టి 2 రోజులు జాబ్ కార్డు ఉపయోగించుకోవాలి చెప్పండి. జాబ్ కార్డు ద్వారా ఉపాధి పొందాలి, 100 రోజులు కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము నిన్న మన కమిషనర్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. చాలా సీరియస్గా లేబర్ అప్లై చేసుకుంటూ చెప్తున్నారు. ప్రతి ఒక్క పంచాయతీలోనూ ఇప్పుడు మేము వస్తున్నాం. ప్రతి పంచాయతీ ప్రతి ఒక్క ఊరికి వస్తున్నాము. ప్రతి ఊరిలోనూ మేమే వెళ్ళి అందరినీ మొదలై చేస్తాము. మీరు కొంచెం చెప్పండి, అందరికీ కూడా ఉపాధి పనులు చేసుకోండి. మన పంచాయతీలో మనం చేసుకుని మనకే కదా డబ్బు చేయకూడదు, కుటుంబం కూడా అందరూ